హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా, ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవాది దేవుని మహాకృప చేత మనం క్షేమంగా ఉండగలిగాం కదా పిల్లరా. భయంకరమైన పరిస్థితులు లోకల్లో ఉన్నాయి, అయినా వీటికి ఏమీ మీరు భయపడవలసిన పని లేదు. మన ప్రభు మన ఎడల అధికమైన కృప చూపిస్తున్నాడన్న సంగతిని మర్చిపోకుండా ఆయన యొక్క సన్నిధానానికి వద్దాం. రండి, ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విని ఆశీర్వదించబడదాం, బలం పొందుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది: కృప పొందునట్లు కృపాసనమునొద్దకు చేరుదము. Hebrews 4:16 We may receive mercy and find grace to help us in our time of need. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, అద్భుతమైన ఇక్కడ వాగ్దానం మనకి కనబడతా ఉంది. కృప పొందునట్లు కృపాసనం యొద్దకు, ఆయన కృపా సింహాసనం యొద్దకు మనం చేరుకుందాము అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మనం చేసిన పాపాలను బట్టి యేసయ్య మన కొరకు సిలువలో యాగమైన కారణం చేత, ఆయన మన కొరకు ఈ సమస్తాన్ని భరించిన కారణం చేత ఇప్పుడు లోకంలో విస్తారమైన కృప రాజ్యమేలుతూ ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కృప చేత మనలను నింపాడు. దేవునికి మహిమ. ఎందుకంటే పిల్లరా, ఇదివరకు ఆ కృపను పొందుకోలేని పరిస్థితులలో ఆయన చేసిన త్యాగం ద్వారానే ఇటు విధమైన అవకాశం ప్రభు మనకి అనుగ్రహించాడండి. రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా కృప అపరిమితంగా విస్తరించిందన్నమాట మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఇప్పుడు మనకు అవసరమైన వాటన్నింటినీ కూడా ఈ కృప ద్వారా మనం పొందుకోగలుగుతాము. అందుకే కృప పొందినట్లు కృపాసనం యొద్దకు మనం చేరుకుందాం అంటున్నాడండి. అంటే కృపా సింహాసనం యొద్దకు మనం చేరుకుందాం. ప్రభువు మరి ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. మనం అడిగిన ప్రతి ఒక్కదానిని కూడా మరి అనుకూలమైన సమయమందు మనకి అనుగ్రహించడానికి ఆయన చిత్తమై ఉందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. పిల్లరా, ఆయన కృపాసనం యొద్దకు వచ్చి, కృపా సింహాసనం యొద్దకు వచ్చి అడిగి పొందుకోమని చెప్పి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అందుకే మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలోను 7వ అధ్యాయంలోను ప్రభు అనేకమైన సంగతులను ప్రజలకు బోధిస్తూ ఒక చక్కటి పరలోక ప్రార్థన, ప్రభు సన్నిధానానికి వచ్చి ఆయన కృప సన్నిధిలో మనం ఎట్లా వేడుకోవాలో మనకి నేర్పించి వెళ్ళాడు. అడుగుడి మీకు ఇవ్వబడిన, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడినని చెప్పారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఆయన సన్నిధానానికి వచ్చి నీ అవసరత అంతయు అడిగినప్పుడు పిల్లరా, నీకు అవసరమైన దానిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడన్న సంగతిని మర్చిపోవద్దు. మనుషుల దగ్గర చెయ్యి చాపితే వారు మనల్ని ఈసడించుకోవచ్చు, లేకపోతే మనలను మరి రిజెక్ట్ చేయవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మాత్రం నిన్ను విడిచిపెట్టడు, నిన్ను త్రోసివేయుడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి. ఆయన కృపాసనం యొద్దకు వస్తే పిల్లరా, అక్కడ ఆ కృపా సింహాసనము యొద్ద మనకు అవసరమైనవన్నీ కూడా దొరుకుతాయని చెప్పి, అవసరమైనవి అని చెప్పి నేను మీతో నొక్కి వక్కాణిస్తూ ఉన్నాను. పిల్లరా, పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును అన్నమాట మనం చూస్తున్నాం. మన ప్రతి అవసరతను కూడా క్రీస్తు యేసునందు తన మహిమైశ్వర్యములో నుంచి తీరుస్తాడు. కాబట్టి నీకు అవసరమైన ప్రతి దానిని ప్రభు సన్నిధిలో అడిగి పొందుకోనండి, అద్భుతమైన మేలు పొందుకుని ఆయన కృపా సింహాసనం యొద్దకు మనం వచ్చినట్లయితే ప్రియులారా, ఆయన కృప ద్వారా మనకి సమస్తాన్ని, మనకు అవసరమైన ప్రతి దానిని అనుగ్రహించి మనల్ని తృప్తి పొందిస్తాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం గొప్పది. ఈ వాగ్దానం చేత పట్టుకుని ప్రభు యొక్క కృపా సింహాసనం యొద్దకు వచ్చి ఆశీర్వదించబడదాము. అటు విధమైన కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.
దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథంలో 54వ అధ్యాయం 14వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. చక్కటి వాగ్దానం మీరు మాకు అనుగ్రహించారు. అవును ప్రభా, మేము నీ యొద్దకు వచ్చి కృప పొందినట్లుగా నీ కృపా సింహాసనం యొద్దకు వచ్చి నాయన వేడుకుని మేలు పొందుకోవడానికి మీరు అవకాశం ఇచ్చారు ప్రభా. నువ్వు మా కొరకు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన ఈ కృపా రాజ్యములో ప్రభా నాయన తండ్రి, నీ యొక్క కృపను పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహింపచేసావు. నీకు స్తోత్రం. నీ కృప లేని ఎడల ప్రభు మేము ఈరోజు నీ రీతిగా ఉండలేకపోదుమయ్యా. ఇది నన్ను చూడలేకపోతాం ప్రభు, మా అవసరతలు తీర్చలేకపోయిండు ప్రభా. దేవా నీకు స్తోత్రాలు నాయన. నువ్వు ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రం. నీ సన్నిధానానికి వచ్చిన వారు నువ్వెన్నడూ త్రోసివేయవు ప్రభా. నీ పాదాల చెంత అడిగిన వారిని ప్రభా నువ్వెన్నడూ కూడా విసర్జించవు ప్రభా. మా ప్రతి అవసరతని సర్వ సమృద్ధిలోంచి ప్రభు నీ మహిమైశ్వర్యంలోంచి తీర్చి మాకు ఆదరణ కలుగచేస్తున్న నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దిన దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి నాయన. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి. ప్రతి అవసరత సర్వ సమృద్ధిలోంచి తీర్చి నడిపించమని ప్రభా నాయన నీ కృపగల హస్తాలకు మా బిడ్డలను అప్పగిస్తూ ప్రభా. ఇంకా ఎవరైనా ఇది నాన్న బట్టి చీకులు, చింతలు, వ్యాధులు, కష్టం, ఇరుకులు, ఇబ్బంది ఉండి నాయన కృప పొందలేకపోతూ ఉంటే ప్రభా నీ సహాయం మెండుగా బిడ్డలకు అనుగ్రహించమని ప్రభా స్వస్థపరచండి ప్రభా. ఆదరించండి, ఓదార్చండి, సహాయం చేయండి. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.